తండ్రి, మరి దయచేసి మరి ఫ్లోర్లో కూడా ఉన్నటువంటి వారు జాగ్రత్తగా దేవుని యొక్క ప్రతి మాట వినటానికి మీరు ఇష్టపడాలి. పైకి రాగలిగే అవకాశం ఉంది కనుక దయచేసి మీరు రాగలిగిన వారైతే పైన స్థలం చాలా ఖాళీగానే ఉంది కనుక దయచేసి మరి పైకి రావచ్చు. కూర్చోటానికి కూడా చైర్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా గమనించండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క సేవా పరిచర్యలో ఎఫెసీ సంఘానికి ఈ పత్రిక ద్వారా ఆయన రాస్తూ ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను ఆయన మరి సంఘానికి, క్రైస్తవ సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత తెలియపరుస్తూ మనల్ని ఏ విధంగా మరి ఆయన ఆత్మీయంగా నడిపించాలని ప్రవర్తిస్తపడుతున్నారో దాని ప్రకారంగా పౌలు గారు కూడా తన వంతుగా ప్రతి విశ్వాసిని కూడా నడిపించటలో బాధ్యత కలిగిన పాత్రగా ఆయన కూడా తనదైనటువంటి మరి పరిస్థితుల సంఘానికి అమూల్యమైన విషయాలను ఆయన వ్రాస్తున్నారు. ఎవరికి వ్రాస్తున్నారని మనం చూస్తే, ఎవరికి వ్రాస్తున్నారు? పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయంలోకి మనం వెళదాం. మొదటి వచనంలో ఉంది, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, ఎఫెస్ అనే ఈ సంఘంలో ఎవరు ఉన్నారు? ఎవరికి వ్రాస్తున్నారంటే పరిశుద్ధులు అంటారు. పరిశుద్ధులు ఉన్నారు ఎఫెసీ సంఘంలో. పరిశుద్ధులకు పత్రికను వ్రాస్తున్నారు. అర్థమైందా? అర్థమైందా? పరిశుద్ధులు సంఘంలో ఉన్నారు అంటే పరిశుద్ధులుగా చేయబడ్డారు. విశ్వసించుట వలన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా విశ్వసించుట వలన, విశ్వసించి పాప క్షమాపణ పొందుట వలన వారందరూ కూడా ఏం చేయబడ్డారు అంటే పరిశుద్ధాత్మ సహాయం చేత పరిశుద్ధులుగా చేయబడ్డారు. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా చేయబడాలి, ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా చేయబడాలంటే కొంత
చేయవలసిన పని ఉంటుంది. మనం చేయవలసిన పని మనం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసిన పని పరిశుద్ధాత్మ దేవుడు చేయాలి. అప్పుడే వ్యక్తి పరిశుద్ధుడిగా చేయబడగలడు, పరిశుద్ధుడిగా అనిపించబడగలడు. మనం చేయాల్సింది ఏంటంటే సువార్త విని ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించగా మనం చేయాల్సిన పని. తరువాత ఎప్పుడైతే మనం సొంత రక్షకునిగా ప్రభువును విశ్వసిస్తామో మనలో ప్రభువును చూస్తున్నాము కనుక, ప్రభు వైపు చూస్తున్నాము కనుక మనలో ఏం కలుగుతుంది అంటే, ఏ భావన కలుగుతుంది అంటే, ప్రభు మన కోసం చేసినటువంటి బలి కార్యాన్ని మనం తేటగా చూస్తాము. అసలు యేసు ప్రభువారు నా కొరకు ఏ కార్యాన్ని చేశారు అనే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరచగా, దానిని బట్టి తేటగా యేసు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని చూస్తాం. చూసినప్పుడు మనకేం కలుగుతుందంటే, అయ్యో యేసయ్య నా కొరకు శిలువలో బలి అయినాడు. నా కొరకు యేసు ప్రభువారు శిలువలో బలి అయినారు అనే మనస్సు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా నీలో పాప క్షమాపణ పొందాలి అనే మనస్సు వస్తుంది. పాప క్షమాపణ పొందాలనే మనస్సు ఎప్పుడైతే వస్తుందో మనసు గద్దింపుకు లోబడుతుంది. వినాలి, మనస్సు గద్దింపుకు లోబడుతుంది. మనసు ఎప్పుడైతే ఎవరు గద్దించినా, మనిషి గద్దించినా కన్నీరు వస్తుంది. దేవుడు గద్దిస్తే మరి ఎక్కువైన కన్నీరు వస్తుంది. ఇది దేవుడు గద్దించినప్పుడు నీ యొక్క మనస్సు అనేది ఏం చేయబడుతుందంటే, నేను పాపిని, ఈ పాపము నుండి నాకు విడుదల కలగాలి అనే మనస్సుతో ఏం చేస్తామంటే పశ్చాత్తాపడతాం. మా కళ్ళు మూయండి, కళ్ళు మూయి నమాజీ గారు. ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా పశ్చాత్తాపడుతూ గద్దింపుకు లోబడి కన్నీరు కార్చకం అనేది ప్రారంభమవుతుందో మనలో ఉన్న ప్రతి పాపము పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఒప్పుకోవడం అనేది కన్నీటితో పశ్చాత్తాపాన్ని పొంది ఒప్పుకుంటూ వెళ్తామో మన హృదయంలో పాపం అనేది పూర్ణంగా క్షమించబడుట అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పాపం అనేది క్షమించబడుతున్నదో పాపం లేనిటువంటి వ్యక్తిగా చేయుట అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అవుతుంది. నువ్వు ఒక్కటే నీ పాపాన్ని ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నేనేం చేస్తానంటే బలపరుస్తూ నేను ప్రభువులో స్థిరపరచడానికి నీ పాపం అనేది క్షమించి ప్రభు యొక్క ఉన్నతమైన రక్షణను దయచేసి పరిశుద్ధత కలిగిన వ్యక్తినిగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తారు. ఈ అనుభవంలోకి మీరు వెళ్ళారా? మౌనంగా అట్లా ఉన్నాం. అక్కడ నన్ను తేల్చి చూడండి.
మిమ్మల్ని తేరి నేను చూస్తున్నా. ఈ అనుభవంలోకి మీరు వెళ్ళారా? బాప్తిసం తీసుకున్న వాళ్ళని సూటి ప్రశ్న వేస్తున్నాను. ఈ అనుభవంలోకి మీరు వెళ్ళారా? ఈ అనుభవంలోకి మళ్ళా వెళ్ళకపోతే మళ్ళా ఒక మారు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందాల్సిన అవసరత ఉంది. గమనించండి, పరిశుద్ధులు అంటున్నాడు ఇక్కడ. అంటే ఏ ప్రక్రియ వలన పరిశుద్ధులుగా చేయబడ్డారో మనం అర్థం చేసుకున్నాను. సామాన్యమైన పదం కాదు, పరిశుద్ధులు అనే పదం. అందరికీ ఎవరు లోకంలో గొప్ప గొప్ప వారు ఉన్నారు, నాకు తెలిసినటువంటి వారు, తెలియదన్నట్టు రాజకీయ నాయకులు. పరిశుద్ధులు అనండి వాళ్ళని. పరిశుద్ధులైనటువంటి ఆ యొక్క ప్రధాని గారు, మోదీ గారు అని అందాను అంటారా? అనరా? లేదా పరిశుద్ధులైన జగన్ గారు అని అంటారా? ఏం కొదువైంది వాళ్ళలో? ఐశ్వర్యం లేదా? పదవులు లేవా? గౌరవప్రదమైన జీవితం లేదా? ఇన్ని ఉన్నాయి కదా. ఇన్ని ఉన్నప్పుడు వారిని పరిశుద్ధులని ఎందుకు అనట్లా? ఇది ఎవరికి చెందుతుంది అంటే ఒక క్రైస్తవ వ్యక్తికి మాత్రమే చెందేదై ఉండాలి, చెందుతుంది. క్రైస్తవ వ్యక్తికి క్రీస్తును ఈ విధమైనటువంటి కార్యముల ద్వారా అంగీకరించిన వారికి మాత్రమే పరిశుద్ధుడు లేకపోతే పరిశుద్ధురాలు అని అనబడుతుంది. దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అనే ఈ బిరుదునే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చినటువంటి. దీనిని జాగ్రత్తగా చేయాలి, భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి. ఈ సంఘము ఆ విధమైనటువంటిదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేశారు. పరిశుద్ధులు పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని. ఎవరికి శుభం? పరిశుద్ధులు క్రీస్తు యేసు వారికి చెందిన వారు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి శుభం. అందరికీ శుభం కాదు, కొందరికి అశుభమే. ఎవరికి అశుభం? క్రీస్తు యేసును అంగీకరించని వారికి అశుభమే. క్రీస్తు యేసును ఎవరైతే అంగీకరిస్తారో వారికి శుభం, వారికి మేలు కలుగుతుంది. ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా మేలు కలుగుతుంది. దీనిని మనం జాగ్రత్తగా మరి పరిశుద్ధులనబడిన వారు శుభానికి చెందిన వారై ఉన్నారు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు? ఇప్పుడు మనం మూలాంశం ఏంటి? మూలాంశం ఏంటి? ఇది చూడద్దు, ఎవరు చూడద్దు. వాక్యం చెప్పేటప్పుడు తదేకంగా వ్యక్తి వైపుకే, చెప్పేవారి వైపుకే చూడాలి. నేను మీ వైపుకే చూస్తా ఉంటాను. ఎందుకంటే మీరు ఇంకా చాలా లోతులోకి వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నామో మనకే తెలుసు. అలా ఉండకూడదు దయచేసి. లేదు లోబడను అంటే మాత్రం నేనైనా బయటకు వెళ్ళాలి, మీరైనా బయటకు వెళ్ళాలి. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే
ఈ రోజుతో నేను ఆగిపోదాము అని కూడా చెప్పాలనుకున్నా. అయితే ఎందుకనో మళ్ళా మనసు ఎందుకో మారుస్తున్నాడు దేవుడు, నాకు అర్థం కావట్లా. నేను ఏదైతే ఇష్టపడనటువంటి మనసుతో ఉన్నానో దేవుడు మళ్ళా ఎందుకో నాకు అర్థం కాని విధంగా నడిపిస్తున్నాడు. దేవుని చిత్తానికి అప్పగించి నేను నిలబడుతున్నాను. ఇక్కడ నేను చెయ్యాలని లేదు. అది కూడా హృదయపూర్వకంగా చెప్తున్నాను దేవుని సన్నిధి. ఇక్కడ నేను పోరాటం చేశాను 2 వారాలు. ఈ పోరాటంలో నేను ఒక 1 నెల రోజుల పాటు ఒక నిర్ణయం తీసుకొని ఆ 1 నెల రోజులు మాత్రమే సేవ చేసి మిగిలినది అప్పగించేసేద్దాం ఎవరికైనా కానీ అని ఆలోచన చేశాను. ఓపెన్గా చెప్తున్నాను అన్నమాట. ఎవరైనా చేసుకోండి సేవ. నేను మాత్రం ప్రశాంతంగా మందిరానికి కూడా రాకుండా నేను ఇంకెక్కడికి వెళ్ళానన్నా, ఇంటి దగ్గర కూర్చున్నాం ప్రశాంతంగా నేను ఆలోచన చేశాను. పోరాటం చేశాను, చాలా పోరాటం. నాకే తెలుసు ఆ బాధ ఎందుకో తెలియట్లేదు. మళ్ళా నాకు అర్థం కావట్లేదు. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మరలా మనసు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తే మరి ఎవరైనా నష్టపోతారు. నేనైనా నష్టపోవాలి, మీరైనా నష్టపోవాల్సిందే. అది ఏం జరుగుతుందో కనుక కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు చెప్పేది లోతుగా నేను నడిపించబడాలి అనే మనసు మీకుంటే దేవుని వాక్యాన్ని చక్కగా వినటానికి మనసు కలిగి ఉండండి. నడిపించబడాలి. ఏదో ఈ రోజు మందిరానికి వచ్చానులే అనేది వ్యర్థం. అది వ్యర్థమే మాటలు చెప్పాలంటే. అది మనకు సరైన విధానం కాదు. ఏదో తిన్నా, నేను ఒక ముద్ద తిని వచ్చింది, ఇంత ముద్దే తిన్నా అంటే అది తప్పుడు విధానం. నిన్న భోజనానికి పిలిచారు, చక్కగా నీకు ఇష్టమైతే కడుపు నిండా తినాలి. నేనేం తినలేదు అని అంటే అది అంత తప్పు. నేను పిలిచింది ఏంటి, చక్కగా భోజనం చేయాలి. నేను కొంచెమే తిన్నాను, వాసనే చూశాను, అది తప్పుడు విధానం. ఇలాంటి అలవాట్లు కొన్ని మానుకోనండి. మనము ప్రభువును కలిగిన వారమై ఉండాలి. ఎంత మంచి సాక్ష్యం ఇది, పరిశుద్ధులు అనబడిన సాక్ష్యం. నేను ప్రశ్నిస్తున్నా, నీకు ఈ సాక్ష్యం ఉన్నదా? పరిశుద్ధురాలను పరిశుద్ధుడను అని నిన్ను కూర్చిన సాక్ష్యం అనేది నువ్వు సాక్ష్యాన్ని పొందిన వ్యక్తిగా ఉన్నావు. వారిని వచ్చిన సాక్ష్యం పరిశుద్ధులకు అని రాశారు. అంటే ఈ సంఘం ఎలా నడిపించబడింది? మా కళ్ళను లేదు, ఎలా నడిపించబడింది? నామకార్థంగా నడిపించబడిందా? నామకార్థంగా నడిపించబడితే పరిశుద్ధులు అంటారా? వాడు ఎంత లోపడ్డావో అర్థం చేసుకోండి. దేవుని వాక్యం అనేది వాడి దగ్గరకు చేరుతున్నప్పుడు వారు దానిని ఎంత జాగ్రత్తగా చేర్చుకొని అనుసరించినారో మనం అర్థం చేసుకున్నాం. అంత మంచి సాక్ష్యం అనేది వారు పొందటానికి ఇష్టపడ్డారు. ఇది మనకు అవసరం. పరిశుద్ధునికే దేవుని రాజ్యం, కానీ పరిశుద్ధత లేని వారికి దేవుని రాజ్యం అనేది ఇవ్వబడదు. కనుక పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. దీనిలో వాళ్ళు ఏమయ్యారంటే జయాన్ని పొందారు. కనుకనే వారు పరిశుద్ధులు అని అనబడినారు. పరిశుద్ధులకు రాస్తున్న పత్రిక ఇది.
ప్రభువును ఎరుగని వారు, పరిశుద్ధత లేని వారికి పత్రిక కాదు. పరిశుద్ధులు అనబడిన వారికి పత్రిక. వారికి ఏ విషయాన్ని బోధిస్తున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఒక విషయాన్ని ఆయన చెప్తున్నారు. అంటే అనేక విషయాలు చెప్పడానికి ఈరోజు నేను ఆ లక్ష్యాన్ని పెట్టలేదు, కానీ నాకు ఒక విషయాన్ని దేవుడు బయలుపరిచిన విషయాన్ని మాత్రమే మీతో పంచుకోవాలి అనే ఉద్దేశాన్ని మాత్రమే కలిగి నిలబడ్డారు. అది ఏంటి అంటే, ప్రభుకేది ప్రీతికరమో, ప్రభుకేది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. పరీక్షించాలంట. ఎవరిని పరీక్షిస్తావు? వాక్యంలో రాయబడిన మాట కొంచెం మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు, ప్రభువుకి ఏది ప్రీతికరమో అంటే అర్థమైందా? దేవునికి ఏది ప్రీతికరమో, ఇష్టమైనదో, యేసుక్రీస్తు ప్రభువానికి ఏది ఇష్టమైనదో, ఇది అర్థమయ్యే ప్రశ్నేనా? యేసుక్రీస్తు ప్రభువానికి ఏది ఇష్టమైంది? ఒక భార్య భర్త విషయంలో ఆలోచన చేయాలి. నా భర్తకు ఏది ఇష్టమో, ఇది సరైన భార్య. భార్య ఏం చేస్తుందంటే భర్తకు ఇష్టమైనటువంటిది చేస్తుంది. అది ఆహార పదార్థం కానివ్వండి, ప్రవర్తనతో కూడిన జీవితం కానివ్వండి, తన భర్తకు ఏది ఇష్టము అనేది చూస్తుంది. లేకపోతే భర్త తన భార్యకు ఏది ఇష్టం, ప్రవర్తన, కావలసినటువంటివా, ఏది ఇష్టమో అని చూస్తూ ఉంటాడు భర్త. లేకపోతే తల్లిదండ్రులు బిడ్డల విషయంలో నా బిడ్డలకు ఏది కావలసి ఉన్నదో, ఏది ఇష్టమైనదో అని చూస్తూ ఉంటారు. అర్థమైందా? ఇది సహజంగా కుటుంబ వ్యవస్థల విషయాన్ని నేను చెప్తున్నాను. కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు, ఇది కుటుంబం. ఈ కుటుంబంలో ఒకరి ఎడల ఒకరి మీద ఇదంతా కూడా ఎలా ఉంటుంది? ఒకరి మీద ఒకరు ఆనుకొని జీవించటం లేదా ప్రవర్తించటం అనేది ఉంటుంది. ఇలా ఉండాలి కుటుంబం అంటే. ఇష్టంగా జీవించాలి, కష్టంగా జీవించకూడదు. కష్టంగా జీవిస్తే వ్యవస్థ అంతా పాడైపోతుంది. పాడైపోయినా పర్వాలేదంటే ఇది ఎవరిష్టం వాడదు, నేను కాదన్నాను. కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే అన్నిటికీ మేలుకరమైనదిగా, శాంతితో కూడినదిగా, నెమ్మదితో కూడినదిగా, సమాధానంతో కూడినదిగా, ప్రేమతో కూడినదిగా ఉన్నప్పుడే అది కుటుంబం. ఇలా లేనప్పుడు అది కుటుంబం కాదు. కనుక ఏం చేయాలి? భర్త భార్య విషయంలో చూడాలి, భార్య భర్త విషయంలో చూడాలి, భార్య భర్తలు బిడ్డల విషయంలో చూడాలి, బిడ్డలు తల్లిదండ్రుల విషయంలో చూడగలగాలి. ఏది ఇష్టం వాళ్ళకి, నేను ఎలా మార్చుకున్నాను, ఎలా ప్రవర్తన దిద్దుకున్నాను. ఏ కుటుంబంలోనైతే ఈ విధమైన స్థితి కలిగి ఉంటుందో ఆ కుటుంబము
దీవించబడిన కుటుంబము, అది ఆశీర్వదించబడిన కుటుంబం, నెమ్మదితో కూడిన కుటుంబం, సంతోషంతో కూడిన కుటుంబం, సమాధానంతో కూడిన కుటుంబముగా ఉంటుంది. ఇది ఎవరిదైన కుటుంబం అంటే ప్రభువును కలిగిన కుటుంబం అయి ఉంటుంది. ఇది ప్రభువును కలిగిన కుటుంబం. ప్రభువును కలిగిన కుటుంబం ఇచ్చి కుటుంబంగా ఉండాలి. ఈ విధంగా నువ్వు చేయగలగాలి కుటుంబంలో. అమ్మా నాన్నకి ఎలా ఇష్టంగా బ్రతకాలి అని కుమారుడు కుమార్తె ఆలోచించాలి. నా బిడ్డలకు ఎలా ఇష్టంగా బ్రతకాలనేది తండ్రిగా తల్లిగా నువ్వు ఆలోచించాలి. ఇది కుటుంబానికి మేలుకరమైనది. కాదంటారు ఎవరైనా? కాదని చేయొద్దంటారు ఎవరైనా? ఇది కాదు అని చేయొద్దగలరు ఎవరైనా? మంచిదేనండి. మంచిదైతే ఒకవేళ ఇలాంటి అనుసరించండి, మనకు మేలది. వాళ్ళని సంతోషపరచండి. పోనీ వాళ్ళకి ఇష్టమైనది మనం చేయడానికి, ఇష్టమైన జీవితం, ఇష్టమైన మాట, ఇష్టమైన ప్రవర్తన మనం కలిగి ఉంటే ఎంత మంచిది. ఇది మొదటిది. రెండవ దాంట్లోకి మనం వెళదాం. మనం చదువుకున్నటువంటి వాక్యం ఏంటి? ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో. ఇది కుటుంబ వ్యవస్థ అన్నాం మనం. ఇప్పుడు దాన్ని నేర్చుకున్నది. ఒక క్రైస్తవ వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి, అంతేనా? పరిశుద్ధులు కదా రాసింది పత్రిక. పరిశుద్ధుడైన వ్యక్తి నీ ఏం చేస్తున్నాడంటే, ఈయన ఏం చేస్తున్నాడు? ప్రభువును ఆ వ్యక్తికి తెలియపరుస్తూ, నువ్వు ప్రభువుకు ప్రీతికరమైన వ్యక్తివిగా జీవించుట నేర్చుకోవాలి అంటాడు. ప్రభువుకు ప్రీతికరమైన వ్యక్తి అంటే ప్రభువుకు ఇష్టమైన వ్యక్తి. తండ్రి అయిన దేవుడు ప్రభువుని గురించి ఒక సాక్ష్యాన్ని చెప్తారు. అదేంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరిని గురించి ఒక సాక్ష్యం? తండ్రి అయిన దేవుని స్వరము ప్రజలకు, కుమారునికి వినిపించబడుతూ సంతోషింపచేసే కార్యం. ప్రభువును గురించి తండ్రి అయిన దేవుడు తెలియపరుస్తున్నది ఏంటి అంటే, ఈయన మా ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి ఇస్తున్న సాక్ష్యం అన్నమాట అది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నారు. మరి మనం కూడా ఇష్టంగా బ్రతికితే ప్రభువును ఆనందింపజేస్తాము, దేవుణ్ణి మనం ఆనందింపజేస్తాము. ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తే ప్రభువుకి ఏది ఇష్టమో ఎలా తెలుస్తుంది? నాకు కొన్ని ఇష్టమైన కార్యాలు అనేవి నేను కలిగి ఉండాలి అని అనుకుంటాను. అది సాధ్యం కావచ్చు, సాధ్యం కాకపోవచ్చు. నేను ఏమని కోరుకుంటాను? నాకు ఇలా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటాను. అది జరుగుతుందా జరగదా అనేది తర్వాత సంగతి. ప్రభు కూడా కోరుకుంటున్నారు. మరి నాకు ఇష్టమైనటువంటిది వారు కలిగి ఉండాలి, నాకు ఇష్టమైన వారుగా వారు జీవించాలనేది ప్రభు
కోరుకుంటున్నారు అనేది వాస్తవమైన విషయం. ఆయనకి ఇష్టముగా మనం జీవించాలి అంటారు. ప్రీతికరమైనది అంటే ఇష్టముగా జీవించట. మానవుడు దేవునికి ఇష్టంగా జీవించుట, తండ్రికి తన బిడ్డలు ఇష్టంగా జీవించుట, తండ్రి అయిన దేవునికి బిడ్డలమైన మనం ఇష్టంగా జీవించుట. ఏది ప్రీతికరం అంటే ఏది ఇష్టం? తండ్రికి ఏది ఇష్టం? ఎలా జీవిస్తే ఆయనకి ఇష్టం? చెడు ప్రవర్తన కలిగి ఉన్నాం అనుకోండి, ఆయనకి ఇష్టమైనట్టు చెప్పండి. ఇప్పుడు మనము చెడ్డ మాటలే ఒక మాట చెడ్డ మాటలే అని అనుకుందాం. ఒక మాట చెడ్డ మాటలు మాట్లాడటం ప్రభుకి ఇష్టమైతే చెడ్డ మాటలే మనం మాట్లాడుకుందాం. లేదు, చెడ్డ మాటలు ఆయనకి ఇష్టం లేదు, మంచి మాటలు మాట్లాడటమే ప్రభుకి ఇష్టమైనప్పుడు ప్రభుకి ఇష్టమైన మంచి మాటలే మనం మాట్లాడాలి. ఇది ప్రభుకి ఇష్టం. నువ్వు ఏ మాట మాట్లాడాలన్నా ఆ మాట ప్రభుకి ఇష్టమేనా? ఏ ప్రవర్తన ప్రవర్తించాలన్నా అది ప్రభుకి ఇష్టమేనా? ఏ జీవితాన్ని జీవించాలన్నా అది ప్రభుకి ఇష్టమేనా కాదా అనేది పరిశీలన చేసుకోవాల్సింది ఎవరంటే ప్రతి పరిశుద్ధుడు కూడా పరిశీలన చేస్తున్నారు. అంటే బాప్తిసం తీసుకొని యేసయ్యను అంగీకరించిన వారు ఈ నిర్ణయం తీసుకోవాలి. నువ్వు చేసే ప్రతిదీ కూడా అది ఆయనకి ఇష్టమేనా, ఇష్టం లేదా? ఇష్టం లేదు మనం ఏం చేయాలి? ఇష్టం లేదు ఏదైనా కూర నీకు ఇష్టం లేదు, తింటావా అదే కూరతో? తింటేదేమో అర్థం లేదంటే నాకు ఇష్టం లేదు ఈ కూర, అయ్యా చేసింది ఇది తింటే తిను లేకపోతే లేదు, సరేనమ్మా నాకు ఇష్టంగా లేదు ఈ కూర, మజ్జిగ పోసుకోవాలన్నా తింటాను అని అంటాం. కానీ నీ కూర తినటానికి మనసు రాదు కదా, వాస్తవం కదా. అలాగే నువ్వు ఇష్టము కాని మాట ప్రభు నీ నోట నుండి పలికి నువ్వు పలుకుతున్నప్పుడు ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేని మాట నువ్వు పలకకూడదు. ఎందుకంటే ప్రభువుకు చెందిన వ్యక్తినిగా జీవించాలని నేను ఇష్టపడ్డావు. ప్రభువుకు చెందిన వ్యక్తిగా ఉండాలనే నువ్వు ఇష్టపడ్డావు. ఇష్టపడి ప్రభు దగ్గరికి వచ్చావా? రాలేదా? ప్రభు సన్నిధికి వచ్చావు, వేరే చోటకి వెళ్ళాలా? సినిమా హాల్కి వెళ్ళు. సినిమా హాల్కి నువ్వు వెళ్ళా. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ప్రభు సన్నిధికి వచ్చావు. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభుకి ఇష్టమైన వ్యక్తిగానే జీవించాలి అంతే. వేరే వేరే జీవితం జీవించకూడదు. కన్నులు మూయొద్దు. రెండోసారి చెప్తున్నామాట, పేరు చెప్తామట రెండోసారి. అర్థమైందా? ఇష్టమైన వ్యక్తిగానే జీవించాలి ప్రభు. పరిశుద్ధుడను బట్టిన వారు ఎలా ఉండాలంటే ప్రభుకి ఏది ప్రీతికరమైనదో పరీక్షించుట. ఎలా సాధ్యమంటే పరీక్షించుట అంటే దీనికోసమే కదయ్యా నువ్వు వచ్చినప్పుడు అంటారు అబ్రహాము గారు. ఇదేంటి విచిత్రంగా లేదా? అన్నం కోసం పరలోకం నుండి భూలోకానికి వచ్చారా? ఇందు నిమిత్తమే కదయ్యా వచ్చామంటే ఆయన ఆకలి తీర్చుకోవడానికి అబ్రహాము గారి దగ్గరికి వచ్చారా? ఎందుకని మాట్లాడారు ఆయన? ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? పరలోకములో ఉన్న దేవదేవుడు భూలోకంలో గుడారాలలో నివసిస్తున్నటువంటి అబ్రహాము గారి దగ్గరికి వచ్చి
నప్పుడు అబ్రహాము గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇందు నిమిత్తమే కదయ్యా వచ్చావు నువ్వు. ఎందు నిమిత్తం అబ్రహామా, నేను నీకు అన్నం తింటానికి వచ్చానా? నాకు ఏమి లేక నువ్వు పెడితేనే నాకు కడుపు నిండుద్దని చెప్పి వచ్చాను అబ్రహామా అన్న ప్రశ్నించాను. ఇందు నిమిత్తమే వచ్చావా అన్నప్పుడు ప్రశ్నకి జవాబు లేదు. చూడండి వాక్యం, అయ్యా కొద్దిగా ఉండండి, అయ్యా కొంచెం నీళ్ళు తెస్తాను త్రాగండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, ఆహారం తినండి అయ్యా. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి ప్రీతికరమైంది ఆహారం, నీడ, లేదా ప్రవర్తనతో కూడినటువంటి పరిస్థితుల, అబ్రహాము గారి ప్రవర్తనతో కూడినటువంటి విధేయత ప్రభువుకి ఇష్టమైంది. సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువును గౌరవించడం మొట్టమొదటి అనేది ఆయన చేసినాడు. సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువుకు ఇష్టమైన వ్యక్తిగా మొట్టమొదట తన్ను తాను తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానంలో ఆ విధంగా చేయగలిగాడు అబ్రహాము. ఇది చూశాడు దేవుడు. నువ్వు ఏం చేయాలనుకున్నావు అది చేయాలంటే ఎంత ఇష్టమేగా. ఇష్టం లేకపోతే ఆయన దగ్గరికి వచ్చిన వారు కాదు. ఇష్టమైన ప్రవర్తన, ఇష్టమైన విధేయత ఎవరిలో చూస్తున్నారంటే అబ్రహాము గారిలో దేవుడు. అంటే నువ్వు కూడా ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన ప్రవర్తనతో కూడిన విధేయత, భయభక్తులతో కూడిన విధేయత అనేది నీవు దేవుని ఎడల కలిగి ఉండాలి. భయభక్తులు లేని జీవితం కాదు. భయభక్తులు కలిగిన జీవితం అనేది ఆయన ఇష్టపడతారు, కానీ భయభక్తులు లేని జీవితం అనేది ఆయన ఇష్టపడరు. విధేయతతో కూడిన జీవితాన్ని ఆయన ఇష్టపడతారు, విధేయత లేని జీవితాన్ని ఆయన ఇష్టపడరు. గమనించండి, నువ్వు ఎలాగా విధేయత కలిగి ఉన్నావు, ఎలాగా భయభక్తులు కలిగి ఉన్నావో దీన్ని నేను పరిశీలన చేస్తున్నాను. దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అనేది నువ్వు కలిగి ఉన్నావా? దేవునికి ఇష్టంగానే బ్రతుకుతున్నావా? భార్యకు భర్త, భర్తకు భార్య ఇష్టమైన ప్రవర్తన, ప్రేమ, విధేయత కలిగిన వారై ఉంటేనే అది క్షేమము, సమాధానము, సంతోషం అనేది ఉంటుంది. ఒకరికి ఒకరు పొసగకపోతే, ఇష్టం లేనిటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నట్లయితే, ఇష్టము లేని వ్యక్తులుగా జీవిస్తున్నట్లయితే ఆ కుటుంబం అనేది క్షేమముగా ఉండదు, సంతోషముగా ఉండదు, సమాధానంగా ఉండదు. ఒకరు చేసే కార్యము ఒకరు ఇష్టంగా ఉండాలి. అది స్త్రీ కానీ, పురుషుడు కానీ, బిడ్డలు కానీ, ఎవరైనా కానీ. అలాగే నువ్వు చేసే కార్యాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. పరిశీలన చేయండి, నేను చేసే కార్యం నా దేవునికి ఇష్టమైనదేనా? నా మాట ఇష్టమైనదేనా? నా ప్రవర్తన ఇష్టమైనదేనా? నా ఆలోచన ఇష్టమైనదేనా? నా ప్రతి క్రియ నా దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉన్నదా? ఉండాలి. ఉంటేనే అది దేవునికి ఇష్టమైనది. నువ్వు ఇష్టమైన కార్యం చేస్తే నేను ప్రేమిస్తాను. అందుకోసం వాక్యంలో మనం చూస్తాం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు. మరి ప్రేమిస్తున్నామా? ఇష్టంగా బ్రతికేవారు ప్రేమించిన వారు. ప్రేమిస్తే భయం కలిగి, అయ్యో నా ప్రభువుకు మహిమ కలిగేటట్లుగా నా ప్రవర్తన నేను చక్క చేసుకోవాలి. నా ప్రభువును ప్రేమించి నా జీవితాన్ని చక్క చేసుకున్నాను. నా ప్రభువుకి ఇష్టమైన బ్రతుకు బ్రతకాలి. నా ప్రభువుకి ఇష్టమైన మాట మాట్లాడాలి. నా ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని నేను జీవించాలి. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే అలాంటి వ్యక్తిగా జీవించడానికి నువ్వు మనసు కలిగి ఉంటావు. ఈ మధ్యాహ్న సమయంలో మనకు శుభం కలగాలి, మనకు మేలు కలగాలి, మనం ఆత్మీయంగా ఎదగాలి. ఏదో నామకార్థంగా జీవించవద్దు. లోతుగా ఆత్మీయతలో నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నప్పుడు దాని ప్రకారంగానే జీవించడానికి మనం మనసు కలిగి ఉండాలి. చేయండి, ఇష్టమైనది. ఆయన ప్రార్థన చేసుకోవడం ఇష్టం కదా. దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించడం ఆయనకి ఇష్టం లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఆయనకి ఇష్టం లేదా? పరిశుద్ధులుగా జీవించడం అనేది ఆయనకి ఇష్టమైంది కాదా? నీతి కలిగి జీవించడం అనేది ఆయనకి ఇష్టం లేదా? యథార్థత కలిగి జీవించడం అనేది ఆయనకి ఇష్టం లేదా? చేయవలసిన ప్రతి పని కూడా చక్కగా మనం చేయాలి. అలాంటి జీవితాన్ని జీవించాలి. అక్రమాన్ని విడిచిపెట్టాలి, అన్యాయాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి, వ్యభిచారాన్ని, దొంగతనాన్ని, మోసాన్ని. వీటిని ఆయనకి ఇష్టమైనవి కాదువి. ఆయనకి ఇష్టం లేనివి మనం చేస్తూ నేను దీవించబడ్డా అక్రమంగా, అన్యాయంగా, అపవిత్రంగా జీవిస్తూ నేను దీవించబడ్డా అంటే ఆ విధంగా కూడా దీవిస్తాడు దేవుడు. గమనిస్తున్నారా? అక్రమాన్ని ఆయనకి ఇష్టం లేనిది తీసివేసుకుందాం. అన్యాయం అనేది ఆయనకి ఇష్టం లేనిది తీసివేసుకుందాం. అపవిత్రత అనేది ఆయనకి ఇష్టం లేదు తీసివేసుకుందాం. వేషధారణ అనేది ఆయనకి ఇష్టం లేదు తీసివేసుకుందాం. మోసం ఆయనకి ఇష్టం లేనిటువంటి తీసివేసుకుందాం. దొంగతనం ఆయనకి ఇష్టం లేని తీసివేసుకుందాం. అపవిత్రత, కాముకత్వం ఆయనకి ఇష్టం లేనిటువంటివి తీసివేసుకుందాం. పరీక్షించుకోవాలి ఆయనకి ఇష్టమైనది ఏంటి. ఒక వ్యక్తిని మనం చూసి అబ్రహాము గారు విధేయతతో ప్రేమిస్తున్నాడు, భయభక్తులు కలిగిన వాడైనాడు. ఆయన దగ్గర ఇష్టంగా జీవిస్తూ నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచేదనా? నోటితో చెప్పారా? మీరు నోటితో చెప్పారా? నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచేదనా? ఎవరైనా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నారా? ఇట్లా అన్నారు ఎవరన్నా? అనద్దు. దేవుడు అబ్రహాము గారికి తో చెప్పినటువంటి సాక్ష్యం, మంచి మాట. నా స్నేహితుడు అని దేవుడు అబ్రహాము గారితో చెప్పిన మాట, అబ్రహాము గారిని గూర్చి చెప్పిన మాట. నా స్నేహితుడు, ఆ పదం ఎంత చక్కదండి. ఆ తాగుబోతుడు నాకు స్నేహితుడు అంటే అది అసభ్యంగా ఉండదా? అసభ్యంగా ఉండదా? ఆ తిట్టుబోతుడు నాకు స్నేహితుడు అంటే అసభ్యంగా ఉండదా? ఎవరిని గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే దేవదేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఇదిగో అబ్రహాము అనబడినటువంటి తన యొక్క కుమారుడైనటువంటి అబ్రహాము గారితో దేవుడు తెలియపరుస్తున్నమాట, నా స్నేహితుడయ్యాడు. అంటే దేవుడు మానవునితో స్నేహాన్ని కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
ఆయన మనకు స్నేహాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నప్పుడు మనం ఎంత ఇష్టంగా బ్రతకాలి, ఎంత ఇష్టంగా బ్రతకాలి. ఆయన దేవుడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన మంచివాడు కదా, మేలు చేసేవాడు కదా. అంత గొప్ప దేవుడు మనతో స్నేహాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి ఆలోచన చేయండి. ఒక ప్రశ్న ఈ వారంలో మనం కలిగి ఉండాలి. నా ప్రభువుకు నేను ఇష్టమైన వ్యక్తినిగా నేను జీవిస్తాను అని ఒక తీర్మానం చేస్తాను. నా ప్రభువుకు నేను ఇష్టమైన వ్యక్తిని. నా మాట మాట్లాడుతున్నా, అమ్మో ఇష్టం లేని మాట మాట్లాడుతున్నానేమో, వద్దు అట్లా మాట్లాడినాను. ప్రవర్తన, అమ్మో అలాంటిది నేను చెయ్యను, ఎందుకంటే నా ప్రభువును ప్రేమిస్తున్నాను. నేను ఇలాంటి మాటలు మాట్లాడి, ఇలాంటి జీవితాన్ని జీవించను, ఇలాంటి పరిస్థితి నేను కలిగి ఉండను. నా ప్రభువుకి ఇష్టమైనది నేను చేస్తాను. ఒక తీర్మానం చేసుకొని మనం ముందుకు కొనసాగుతాం. మరొక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి ముందుకు కొనసాగుతాం. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదిస్తున్నట్లుగా ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మేరీ ప్రార్థన చేస్తుంది.